హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? పిల్లలైతే చాక్లెట్ చేయమని ఎప్పటినుంచో అడుగుతున్నారు. అందులోకి నేనైతే ఊరు వెళ్తున్నాను. మా చెల్లి వాళ్ళ పిల్లలకి చాక్లెట్ చేస్తానురా మీకని చెప్పేసి ఎప్పుడో 1 మంత్ బ్యాక్ నేను ఊరెళ్ళినప్పుడు చెప్పాను. వాళ్ళకైతే చాక్లెట్ చెయ్యలేదు, ఇవ్వలేదు. ఇప్పుడు ఎలాగో ఊరెళ్తున్నానని చెప్పేసి ఇప్పుడైతే చాక్లెట్ చేస్తున్నాను. నా దగ్గర సన్‌ఫ్లవర్ సీడ్స్, ఇంకా పంప్కిన్ సీడ్స్, బ్లాక్ కిస్మిస్ ఉన్నాయి. ఆ 3 వేసైతే ఇప్పుడు చాక్లెట్ చేస్తున్నాననమాట. ముందైతే నేను డేట్స్‌తో చాక్లెట్స్ చేశాను. ఆ డేట్స్ చాక్లెట్స్ ఉన్నాయి. వాటితో పాటు ఇక్కడ నేను ఈ ఈ పంప్కిన్ సీడ్స్ ఇవన్నీ వేసి కూడా డ్రై ఫ్రూట్ చాక్లెట్ టైప్ అయితే చేస్తున్నాననమాట. మీ అందరికీ తెలుసు కదా! డబుల్ బాయిలింగ్ మెథడ్‌లో అయితే మిక్స్ చేసుకోవాలని. నేనైతే ఈ చాక్లెట్ కాంపౌండ్ అయితే నేను మీషోలో తీసుకున్నాను. ఒక 5 టైమ్స్ అయినా చేసుంటాను చాక్లెట్స్. అంటే ఎక్కువగా చేయకుండా తక్కువగానే చేసేదాన్ని ఎప్పుడు చేసినాని. ఇలా డబుల్ బాయిలింగ్ మెథడ్‌లో అయితే దాన్ని హీట్ చేసుకోవాలి. చాక్లెట్ ఎప్పుడైనా సరే మిక్స్ చేస్తున్నప్పుడు గట్టిగా అవుతే దాంట్లో పాలు గాని, బటర్ గాని వేయకండి. వేస్తుంటే చాక్లెట్టు గట్టిగా అవ్వట్లేదు, మెత్తగా వస్తుంది. దానికంటే మనకి బెస్ట్ ఆప్షన్ ఏంటంటే గ్యాస్ ఆఫ్ చేసేసి మనకి ఆ హాట్ వాటర్ మీద ఉండగానే దాన్ని అలా 2, 3 టైమ్స్ మిక్స్ చేస్తూ ఉంటుంటే దానంతట అదే మెల్ట్ అవుతుంది. అలా చేస్తే సరిపోతుంది మనకి. అంతేగాని అందులో మిల్క్ గాని, బటర్ గాని ఏమీ వేయకుండా వాటిని నార్మల్‌గానే హీట్ చేయండి. మనకి కొంచెం గట్టిగా అయ్యింది అని అనుకుంటే మాత్రం దాన్ని గ్యాస్ ఆఫ్ చేసి ఆ హీట్ మీద మెల్లగా మిక్స్ చేస్తూ ఉంటుంటే అది నార్మల్ అవుతుందనమాట. ఇదిగో ఇక్కడైతే చాక్లెట్ మెల్ట్ అయిపోయిన తర్వాత దాంట్లో నేను ముందుగానే గీలో ఫ్రై చేసిన ఈ డ్రై ఫ్రూట్స్‌ని కూడా వేసేసి ఈ చాక్లెట్ మౌల్డ్‌లో అయితే ఇవన్నీ స్ప్రెడ్ చేస్తున్నాను. ఇలా స్ప్రెడ్ చేసి మనం జస్ట్ ఒక 10 మినిట్స్ ఫ్రీజర్‌లో పెడితే సరిపోతుంది. ఎక్కువసేపు కూడా అవసరం లేదు. అదే గనక దీంట్లో మిల్క్ గానీ, బటర్ గానీ ఏసామంటే ఖచ్చితంగా 1 డే అంతా సరే ఫ్రీజర్‌లో ఉంచాల్సొస్తుంది. నేను అందుకే ఈసారి ఇవేమీ వేయకుండా జస్ట్ నార్మల్‌గానే హీట్ చేశాను. ఈ బటరు, ఈ మిల్క్ వేసేటప్పటికి ఇది కొంచెం స్మూత్‌నెస్ వచ్చేసి అసలు మనకైతే థిక్‌నెస్సే అవ్వట్లేదు, ఇది గట్టిగా అవ్వట్లేదు చాక్లెట్ లాగా. ఇదిగో చూసారా నేను నార్మల్‌గా ఇందులో మిల్క్ గానీ, ఘీ గానీ ఏమీ వేయలేదు. ఎంత గట్టిగా ఉన్నాయో చూసారు ఈ చాక్లెట్స్ అయితే. నార్మల్‌గా మనము కొరుకు తింటున్నప్పుడు పిల్లలకి కొంచెం క్రిస్పీగా అనిపిస్తే నచ్చుతుంది కదా! మరీ సాఫ్ట్‌గా ఉంటే నచ్చదు. ఇంక ఈ చాక్లెట్స్ చూసిన తర్వాత మా చెల్లి వాళ్ళ పిల్లలే కాదు, నా కొడుకులు కూడా రియాక్షన్ ఎలా ఇస్తారో చూడాలి. ఎందుకంటే వాళ్ళు ఎప్పటినుంచో అడుగుతున్నారు. నేను చాక్లెట్ అయితే చెయ్యట్లేదు. నా చిన్న కొడుకైతే చాలా కోపం వచ్చిందనమాట. ఎన్ని సార్లు అడగాలి నిన్ని, చాక్లెట్ అసలు చెయ్యవా మాకు అని అడుగుతున్నాడు. ఇప్పుడైతే చేశాను. చాలా ఎక్కువే చేశాను కదా! ఇవన్నీ ఇప్పుడైతే నేను నా దగ్గర సిల్వర్ ఫాయిల్ ఉంది. దాంట్లో వేసి రోల్ చేస్తున్నాననమాట ఇవన్నీని. సిల్వర్ ఫాయిల్‌లో పెట్టేస్తే ఒకసారిగా తినకుండా మనకి నేనైతే రెగ్యులర్‌గా ఏం పెట్టను కదా చాక్లెట్స్. ఇవి ఒకేసారి తినేస్తాను నార్మల్‌గా ఉంటేనే. అదే గనుక ఇలా చేసేసి దాచేస్తే ఎప్పుడైనా వీక్‌లో 1 టైమ్ గానీ, 2 టైమ్స్ గానీ ఇవ్వటం కుదురుతదని చెప్పేసి ఇంక ఇలా వేసేసి ఫ్రీజర్‌లో అయితే స్టోర్ చేసేస్తున్నాను ఇవి. చూసారా ఎన్ని చాక్లెట్స్ చేశానో. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.